హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ యొక్క ఈదర పరిసర ప్రాంత ప్రజలకు శుభములు సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రాంతంలో మరి యేసయ్యను గురించినటువంటి శుభవర్తమానాన్ని మరి నూజివేడు పట్టణం నుంచి మరి జేసీఎల్పీ మీడియా మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతతో మేము ఈ ప్రాంతానికి వచ్చినాం కనుక ఈరోజు రేపు ఎల్లుండే మరి జరగనైనటువంటి ఈ కూడికలకు ఈ శబ్దంత్రం ద్వారా మరి ప్రతి ఇంటికి మేము రావటానికి సమయం అనుకూలపరచబడలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మరి వీటన్నిటినీ మరి రెడీ చేసి చేయడానికి సమయం సరిపోయింది కనుక వేరేగా మీరు ఎవరు కూడా భావించకుండా యేసయ్య నామములో మీరందరూ కూడా మమ్మల్ని క్షమించి ఈ శబ్దంత్రం ద్వారా మిమ్మలను ప్రేమపూర్వకముగా ఈ స్థలంలోనికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. సంఘ భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, కుల భేదము లేదు. యేసయ్య నామములో మనందరము ఒకటే కనుక మరి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఆశీర్వాదమించబడాలని మరి యేసయ్య సిలువలో తాను చెల్లించినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కనులారా మీ అందరికీ దేవుడు మాకిచ్చిన ప్రత్యక్ష ద్వారా చూపించాలని మా హృదయంలో కలిగినటువంటి ఈ యొక్క ఆశను బట్టి మీ ప్రాంతానికి వచ్చినాము కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి సమయానికి అనుకూలంగా మరొక 20 నిమిషాల్లో మేము యొక్క కూడికను ప్రారంభిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి దేవుడు నాతో మాట్లాడాలి అని మీ యొక్క హృదయంలో ప్రేరేపణ కలిగి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి చక్కని ప్లాట్ఫామ్గా ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరికి మేము అవకాశాన్ని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సమయానికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క కూడికను ప్రారంభిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టము అని మరి భక్తులు వారి జీవిత యాత్రలో వారి జీవితాన్ని యేసయ్యను మరి చక్కగా వారు అనుభవించారు. చక్కని ఆశీర్వాదాలు చూశారు వారి జీవితంలో. అలాగే మనము కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ బలాన్ని, శక్తిని, సామర్థ్యమును పొందుకోవటానికి ఇదొక చక్కని అవకాశముగా ఈ 3 దినాలు మీ జీవితంలో మీరు అనుభవించాలని మరి మేము మా ప్రార్థన అయి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా సమయానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.